ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే. ప్రజా సమస్యల పరిష్కారమైన సిటీ న్యూస్కు స్వాగతం. మీరు చూస్తున్న సిటీ న్యూస్. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. ఉమర్ మియా సొసైటీ సభ్యులకు ఊరట. 40 ఏళ్ల పోరాటానికి హైకోర్టు అనుకూల తీర్పు. సంబరాల్లో సొసైటీ సభ్యులు. మైత్రి యోగ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. పెద్ద ఎత్తున పాల్గొన్న రక్తదాతలు. సింగరేణి కార్మిక కాలనీలో అంతర్గత బీటీ రోడ్ల నిర్మాణంలో యాజమాన్యం నిర్లక్ష్యం. కార్మికులపై అధికారుల వేధింపులు మానుకోవాలంటూ ఏఐటీసీ డిమాండ్. గత 40 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తున్న మంచిర్యాల పట్టణానికి చెందిన ఉమర్ మియా హౌసింగ్ సొసైటీకి చెందిన 17 మంది సభ్యులకు హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఉమర్ మియా హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు ఎండి మీనాజ్ మాట్లాడుతూ, ఉమర్ మియా హౌసింగ్ సొసైటీ మంచి పేరున్న కాలనీ అని, దాన్ని అడ్డుకునేందుకు కొంతమంది కోర్టుల్లో కేసులు వేసి 40 సంవత్సరాలుగా సొసైటీ సభ్యులకు అన్యాయం చేయడం జరిగిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్, మున్సిపాలిటీ పొలిశెట్టి రాధాకృష్ణ అడ్వకేట్ సహాయంతో ఈరోజు రాష్ట్ర హైకోర్టు ఉమర్ మియా సొసైటీ సభ్యుల్లో 17 మందికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ పొలిశెట్టి రాధాకృష్ణ, ఎండి నయీం, శ్రీపతి కేశవులు, మాజీ టీపీఓ ఉదయ్ కుమార్, దుర్గన్ నరేష్, బుచ్చయ్య, రాజయ్య, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అంటే 1978లో ఏర్పడ్డ ఉమర్ మియా కాలనీ వెల్ఫేర్ హౌసింగ్ సొసైటీ కేసులు 1978 నుంచి ఈ రోజు వరకు కూడా తీవ్రమైన అభియోగాలతోటి తీవ్రంగా ఎంతోమంది ప్రయత్నం చేసి దాన్ని ఇంతవరకు లాక్కొచ్చారు. మన ఉమర్ మియా సభ్యులైనటువంటి ప్రెసిడెంట్ గారు అయినటువంటి జుబేదార్ మహద్ గారు ఆధ్వర్యంలో మా రిటైర్డ్ టీపీఓ ఉదయ్ కుమారు ప్లస్ నరేషు ప్లస్ మన బుచ్చన్న, చెక్క రాజయ్య వీళ్ళందరి సహకారంతో ఈ రోజుని దాన్ని ఘనంగా విజయం సాధించాం. ఎందువల్లంటే దీన్ని ఎన్నో అడ్డంకులు కల్పించి దీన్ని ఒక్క కేసు తర్వాత ఒక కేసు వేసి ఇస్తే గౌరవ హైకోర్టు వారు ఎంతో సహృదయంతో ఈ కేసులన్నింటినీ కూడా ఈ 17 మందికి 86 ప్లాట్లలో ఉన్న 17 మందికి పర్మిషన్లు ఇవ్వమని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది.
వారు వేసిన కేసులన్నీ కూడా కొట్టేయడం జరిగింది. ఇది ఒక 40 సంవత్సరాల చరిత్ర కలిగిన దీనికి ఇన్నాళ్ళకి విముక్తి కలిగింది. ఇది వీళ్ళందరూ ఈ సభ్యులు చేసిన, నిజంగా చెప్పాలంటే ఈ సభ్యులు చేసిన శ్రమకి ఫలితం దక్కింది. ఇప్పుడైనా ఇంకెక్కడి నుంచైనా కూడా ఈ యొక్క అధికారులు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఆ 17 మందికి పర్మిషన్ ఇస్తారని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒకవేళ పర్మిషన్ల గురించి కనుక ఏదైనా అడ్డంకులు పెడితే కనుక కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వెళ్ళడానికి కూడా సభ్యులందరూ రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఉమ్మడిమియ కాలనీ మన మంచిర్యాల పట్టణానికి 2వ టౌన్. 1978లో లేఅవుట్ అప్రూవల్ అయ్యి ఎకరం పావులో ఒక పార్కు స్థలం, 100 ఫీట్ల రోడ్డు, 33 ఫీట్ల రోడ్లతోని వెలిసినటువంటి ఆ కాలనీ కొంతమంది భూ కబ్జాదారులు చేయబట్టి అనేక కేసులు పడి ఇక్కడ ఉన్న సభ్యులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా ఇబ్బంది కలిగినటువంటి విషయం మన మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇలా మీ అందరి పట్టణ ప్రజలందరి సహకారంతో, మా సభ్యులందరి సహకారంతో, పెద్దలు మాజీ ఉమ్మడి రాష్ట్రానికి మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్ అయినటువంటి రాధాకృష్ణ గారు, అలాగే పెద్దలు ఉదయ్ కుమార్ గారు మాజీ టీపీఓ గారి సౌజన్యంతో, వారి సహకారంతో ఇవల్ల ఈ పార్కును కాపాడుకున్నాం, ఆ ఏరియాను కాపాడుకున్నాం అని చెప్పి సంతోషంగా సగర్వంగా మన పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఉమ్మడిమియ కాలనీ అంటే అదొక సమస్యాత్మకమైనటువంటి ఏరియా, ఆ ప్రాంతం అని చెప్పి ప్రాపగండని కొంతమంది క్రియేషన్ చేసి అక్కడ అభివృద్ధిని ఆపగలడానికి ప్రయత్నం చేశారు. దాన్ని ఐక్యంగా మేము ఎదుర్కోవడం జరిగింది. ఎస్ఏ హమీద్ అని ఫారెస్ట్ బీడీ లీవ్ కాంట్రాక్టర్ ఉన్న సమయంలో సాల్వెన్స్ కింద ఆయనకున్నటువంటి 12 ఎకరాల 21 గుంటను తాకట్టు పెట్టిండు. అట్లాగే ఆయన ఓన్ హౌస్ అనేటువంటి ఇక్కడ పాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడ ఉన్నటువంటి ఆ ఇంటిని కూడా అప్పుడు సాల్వెన్స్ కింద పెట్టిండు. తర్వాత క్రమంలో ఆయన డిఫాల్టర్ అయ్యిండు ఫారెస్ట్లో. దాన్ని గవర్నమెంట్ వేలం వేసడానికన్నా ముందు 1968లో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి అట్లాంటి ఆ ప్రాపర్టీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీలన్నింటినీ కూడా ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలని చెప్పి అటు మున్సిపాలిటీకి, ఇటు రెవెన్యూ అథారిటీకి అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్, ఆదిలాబాద్ కలెక్టరు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఆ ఫారెస్ట్ రికవరీ ఏదైతే ఉన్నదో బకాయిలు పడేటువంటి ఆ బకాయిల్ని రికవరీ చేయడానికి కోసము చూస్తే అప్పుడున్నటువంటి ఆయన డ్యూకు ఆ ప్రాపర్టీకి ఉన్నటువంటి వాల్యూ సరిపోక దాన్ని కన్వర్షన్ అంటే లేఅవుట్ తీసుకోవడానికి కోసము ఎస్ఏ హమీద్ గారు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది డిటీసీపీ హైదరాబాద్ ముందు. ఆ తర్వాత 42/78 లేఅవుట్ అప్రూవల్ అయింది. అది కొన్ని కండిషన్లతోని. కండిషన్లు ఏమంటే కొంతమంది ఎంటర్ అయ్యి 7315F8 2008లో కేసు వేయడం జరిగింది. లేఅవుట్ జోలికి వద్దు, 300 గజాల కోసం మీరు క్లెయిమ్ చేస్తూ లేఅవుట్ను కూర్చోడానికి వీలు లేదని చెప్పి లేఅవుట్ను కన్ఫర్మ్ చేస్తూ ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి అంటే ఆల్రెడీ 17 మంది అప్లై చేసి పెండింగ్లు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా పర్మిషన్ అని చెప్పి గౌరవ హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలోనే దాదాపు 86-84 ప్లాట్స్ ఉంటే అప్పుడే అన్నీ అమ్మేయబడ్డాయి. కానీ ఆ సొసైటీని కొంతమంది 2020 చేసుకొని విపరీతంగా మా దగ్గర ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయని పేపర్లు ఇవ్వడం, 25 కోట్లు ఈ యొక్క సొసైటీ మింగేసిందని తరతరాల ప్రచారాలు చేసి వాళ్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు హైకోర్టు ద్వారా మాకు జడ్జిమెంట్ వచ్చింది. దాదాపు 40-56 మంది దాని మీద కేసు పెట్టారు. ఆ కేసు ఓడిపోయారు. కొంతమంది కౌన్సిలర్స్ 2 కోట్లు జమ చేశారు. ఇంకో కొంతమంది 2 కోట్లు జమ చేశారు. మేము గెలుస్తున్నాం, మాకు పైసలు ఇవ్వండి. వేరే వ్యక్తుల దగ్గర ఎవరైతే డూప్లికేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర పైసలు తిని ఉల్టా మా మీద ప్రెసిడెంట్ సొసైటీ అసలు లేనే లేదు, ఈ సొసైటీ 25 కోట్ల రూపాయలు గోల్మాల్ చేసిందని పేపర్లు ఇవ్వడం సిగ్గుచేటు. దివాకర్ రావు గారు ఎమ్మెల్యే గారే ఈ సొసైటీని ఇనాగ్రేషన్ చేశారు. నేను వారికి, విజిత్ గారికి చాలా మట్టుకు చెప్పాను, అన్న సొసైటీ వాళ్ళు దాదాపు 86 మంది ఉన్నారు, వాళ్ళు కరెక్ట్ ఫైట్ చేస్తున్నారు, మీరు పర్మిషన్ ఇవ్వండి, మున్సిపాలిటీలో చెప్పండి. కొంతమందికి పర్మిషన్ ఇచ్చారు,
మళ్ళీ కొంతమందికి పర్మిషన్ ఆపేశారు. అంటే అక్కడ కొంతమంది కౌన్సిలర్స్ నానా తిప్పలు చేసి వాళ్లకు ఏదో తప్పు దోవ పట్టించి తన స్వార్థం కోసం వాళ్ళు పైసలు కలెక్షన్ చేసుకున్నారు. కానీ నేను అనుకుంటాను ఇప్పుడున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు నాకు నమ్మిక ఉంది, నిజానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సింగరేణి ఏరియాలోని కార్మిక కాలనీల్లో అంతర్గత బీటీ రోడ్లు వేయడంలో సింగరేణి ఏరియా యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ ఆరోపించారు. యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏరియాలోని అంతర్గత బీటీ రోడ్లు కంకర తేలి నడవడానికి వాహనాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. వెంటనే రోడ్లను తిరిగి మరమ్మతులు చేసి కొత్త రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. గత 2-3 నెలల క్రితం ఏరియాలోని 3వ జోన్లో రోడ్లు వేయడం జరిగిందని, మిగిలిన 1-2 జోన్లలో ఇంతవరకు రోడ్ల పనులు మొదలు పెట్టలేదని అన్నారు. వర్షాకాలం దగ్గర పడుతున్నందున వర్షాలు పడితే రోడ్ల పనులు నిర్వహించరాదని, సింగరేణి యాజమాన్యం సివిల్ అధికారులు వెంటనే స్పందించి అంతర్గత బీటీ రోడ్లను వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అదేవిధంగా జైపూర్లోని ఎస్టీపీపీలో విజిలెన్స్ వేధింపులు భరించలేక అధికారి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కానీ కార్మికులు కానీ విజిలెన్స్ అధికారులు విచారణ పేరుతో వేధింపులకు గురి చేయడం, రహస్య ప్రదేశాల్లో విచారణ పేరుతో వారిని అవమానపరిచేలా వ్యవహరించడం సరైంది కాదని అన్నారు. సామాన్య అధికారులను కార్మికులను ఇబ్బందులకు వేధింపులకు గురిచేసే విజిలెన్స్ అధికారులకి సిబ్బందికి సింగరేణిలో జరుగుతున్న వేల కోట్ల రూపాయల పెద్ద ఎత్తున కుంభకోణాలు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. విజిలెన్స్ విచారణ పేరుతో అధికారులను కార్మికులను వేధింపులకు గురిచేస్తే సహించేది లేదని, విజిలెన్స్ ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మందమరి ఏరియాలోని కాలనీ రోడ్లను కూడా కంకరదేలి నడవడానికి ఇబ్బందికర వాతావరణంలో గత సంవత్సరం ఏఐటీసీగా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. సింగరేణిలో బీటీ రోడ్లు వేయాలని రిప్రజెంటేషన్ మేరకు ఇలా 3rd జూన్లో ప్రతి వాడలో లేయర్ రోడ్స్ బీటీ రోడ్ వేయడం జరిగింది. కానీ 2nd జూన్ 1st జూన్లో మరి ఇంతవరకు రోడ్లు నిలిపివేయడం జరిగింది. దీని కారణంగా కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి తక్షణమే ఈ గ్రాంట్ అయిన బీటీ రోడ్లను వేయకుండా సింగరేణి అధికారులు మరి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల మరి ఇలా ఆలస్యం జరుగుతూ ఉన్నది. మరి వర్షాకాలం అయితే రోడ్లు వేయకుండా ఆలస్యం జరుగుతుంది, వేయరాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న కాలంలో మరి కార్మికులు నడవడానికి కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి తక్షణమే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని మరి సింగరేణి యాజమాన్యం మరి కాంట్రాక్టర్ వెంటనే ఒక వారం రోజుల్లో 2nd జూన్ 3rd జూన్ రోడ్లన్నీ వేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి ఆందోళన చేయవలసి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సింగరేణిలో ఇవాళ ఒక అధికారి అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్టీపీపీలో పనిచేస్తున్న డివైఎస్సి విజిలెన్స్ వాళ్ళు ఆయనను వేధించడం వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటానని సూసైడ్ నోటు రాయడం జరిగింది. ఇది చాలా దారుణం. ఇలా విజిలెన్స్ అధికారులు కేవలం మామూలు కింది స్థాయి అధికారులపై ఇలా కార్మికులను అదేవిధంగా వేధిస్తూ ఉన్నారు. పోలీసుల కన్నా ఎక్కువగా ఇచ్చేస్తూ ఉన్నారు. మరి నేను అడుగుతూ ఉన్న విజిలెన్స్ అధికారులను, అయ్యా మీరు సింగరేణిలో కోట్ల కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి, డీజిల్ కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి, దోపిడీ జరుగుతూ ఉంటే దీనిపై ఎంక్వైరీ అయ్యరు. అంటే కేవలం ఇలా మామూలు ఎంప్లాయీస్పై మామూలు అధికారులపై ఇలా విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఒత్తిడి చేసి ఇలా ప్రమాదానికి కారకమైన విజిలెన్స్ అధికారులపై చర్య తీసుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఏదైనా ఎంక్వైరీ ఉంటే బహిర్గతంగా అక్కడనే చేయాలి తప్పించి వాళ్ళని ఎక్కడికో దొంగచాటుగా పట్టుకుపోయి మేము ఏదో అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉన్నారు. కేవలం హత్యలు చేశారా, ఎన్ని కోట్ల కుంభకోణం చేశారని అడుగుతా ఉన్నా. ఎందుకంతా పకడ్బందీగా చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా కూడా మరి కోట్ల కుంభకోణం ఒబిలో జరుగుతూ ఉంటే మరి దానిపై ఇవాళ ఎందుకు మీరు పట్టించుకోవడం లేదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ అధికారి కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు,
సింగరేణిలో పనిచేసే ఏ ఉద్యోగైనా చట్టబద్ధతలోని పద్ధతి ప్రకారం చేయాలి తప్పించి వాళ్ళు చనిపోయేంతగా మనం అవమానిస్తే మాత్రం ఏటీసీగా చూస్తూ ఊరుకోబోమని చెప్పేసి ఆందోళన చేపడతామని చెప్పేసి ఏటీసీగా తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్లో నల్లపోచమ్మ దేవాలయంలో నాగ ప్రతిష్ఠ దేవత విగ్రహాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీధర్ నల్లశంకర్ మాట్లాడుతూ ఆలయంలో ఈ ప్రాంత భక్తుల కోరిక మేరకు నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని అన్నారు. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, ఆలయ కమిటీ సభ్యులు లెక్కల శ్రీధర్, విశ్వనాథం, సత్యనారాయణ, కల్వల విజయ్, లేపాక నరేందర్ రెడ్డి, కీర్తి భిక్షపతి, సరోజ, బాసరమైన సుశీల, సువర్ణ భక్తులు పాల్గొన్నారు. రాజీవ్నగర్లో నాగదేవత తల్లి విగ్రహం ప్రతిష్టాపన చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇలా 41 రోజు నిండింది కాబట్టి అభిషేకం కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, అలాగే 9 మంది జోగిన్లకు సారెబెట్టడం జరిగింది. చాలా పవిత్రంగా ఉంది కాబట్టి రాజీవ్నగర్ ప్రజలు కానీ మంచిర్యాల కానీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఎంతో భక్తి శ్రద్ధలతో పిలువగానే వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని సంతోషంగా నిర్వహించుకున్నందుకు వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి రాజీనగర్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే పిలువగానే వచ్చి మా నల్లశంకరన్న గారు నల్ల కుటుంబ లక్ష్మి ట్రస్ట్ ద్వారా ఆయన జోగినులకు 11 చీరలు పెట్టడం జరిగింది. అలాగే ప్రజలు కూడా భక్తి శ్రద్ధలతో వారికి తోచిన చందా వాళ్ళు ఇచ్చిండ్రు. అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి పూదరి తిరుపతి అన్న గారికి కూడా, బ్లాక్ కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పూదరి తిరుపతి అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకా ముందు కూడా రాజీనగర్ ప్రజలందరూ ఈ గుడికి వచ్చి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమం నిర్వహించి అమ్మవారి కృపా కటాక్షలను పొందాలని మనం చేస్తున్నాం. ఆదివారం మంచిర్యాల పట్టణంలోని మైత్రి యోగ ప్రకృతి చికిత్స కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైనట్లు నిర్వాహకులు తెలిపారు. మంచిర్యాల బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు నిండుకున్న సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఈరోజు మైత్రి యోగ ప్రకృతి చికిత్స కేంద్ర నిర్వాహకులు డాక్టర్ సుకుమార్, డాక్టర్ సమీర వెంటనే స్పందించి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఈ శిబిరంలో దాదాపు 30 మంది రక్తదానం చేయగా ఇందులో మహిళలు కూడా రక్తదానం చేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జనరల్ సెక్రటరీ చందూరి మహేందర్, మధుసూదన్ రెడ్డి,
ముల్కల సత్యనారాయణ రెడ్డి, హైటెక్ సిటీ వెల్ఫేర్ అధ్యక్షుడు చిట్టినేని హనుమంతరావు, సారయ్య, హైటెక్ సిటీ వాసులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. సో ఇప్పటికే దాదాపు 25 మంది వచ్చి రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం ఒక్కరు చేస్తే 3 జీవితాలను మనం సేవ్ చేయొచ్చు. చాలామంది అపోహలతో ఇవ్వకుండా ఉంటారు, ముఖ్యంగా లేడీస్ ఇవ్వకుండా భయపడుతూ ఉంటారు. అలా కాకుండా అందరూ ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని రక్తదానం చేయడం వల్ల మనం ఎమర్జెన్సీ అవసరం వచ్చినప్పుడు ఎంతోమంది జీవితాలను కాపాడగలం. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చి మా వెన్యూలో ఇది చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మానవ సేవే మాధవ సేవగా భావించి ఈరోజు హైటెక్ సిటీలో ఉన్నటువంటి మైత్రి యోగా సెంటర్ డాక్టర్ సుకుమార్, డాక్టర్ సమీర్ గారుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి దాదాపు సుమారు 25 నుంచి 30 మంది రక్తదాతలతో రక్తదానం ఇప్పించారు. వారికి ముందుగా మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు దాదాపు 18 సంవత్సరాల నుండి నిరంతరము సేవలు అందించడం జరుగుతుంది. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా 121 మంది తలసేమియా పిల్లలు ఉన్నారు. వారికి 15 రోజులకు ఒక్కసారి రక్తం ఎక్కియకపోతే వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. కాబట్టి నిరంతరం ఒక యజ్ఞంలాగా తిరిగి ఈ స్వచ్ఛంద సంస్థలను రిక్వెస్ట్ చేసి రక్తం ఇప్పించి రక్తం వారికి ఎక్కించడం జరుగుతుంది. సో డాక్టర్ సుకుమార్ గారిని మేము అడిగితే వెంటనే వారు ఒప్పుకొని దాదాపు ఈరోజు ఒక 30 మందిని వారు రక్తం ఇప్పించారు వారి ఫ్రెండ్స్ ద్వారా. కాబట్టి వారి కుటుంబం చల్లగా ఉండాలన్న భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు గతంలో కూడా ఇక్కడ రెగ్యులర్గా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. అందుకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. చాలా సంవత్సరాల తర్వాత ఇలా బ్లడ్ డొనేట్ చేయడం ఇది 3-4 ఉపయోగపడుతుంది అని తెలియడం చాలా ఆనందంగా ఉంది. అండ్ we hope such programs will be conducted in future and we'll like to participate in that. ఇలాంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటే అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. యంగ్స్టర్స్ అందరూ మెయిన్గా యూత్ ఎవరైతే ఇవ్వగలరో హెల్దీగా ఉన్నారో వాళ్ళందరూ ముందుకు వచ్చి ఇలాంటి క్యాంప్స్లో పార్టిసిపేట్ చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. శనివారం రోజున రామకృష్ణపూర్ పట్టణంలోని సూపర్ బజార్లో గల ఆర్యవైశ్యుల సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల కుల దైవమైన వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకున్నారు. ఉదయం పూజ, అభిషేక, దీపారాధన, అన్నదాన కార్యక్రమం పట్టణ వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి చిత్రపటాన్ని రామకృష్ణపూర్ పురవీధుల గుండా కోలాటాలు, నృత్యాలతో, డీజే పాటలతో శోభయాత్రగా పట్టణంలోని పురవీధుల వెంట ఘనంగా సాగింది. భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు ఎల్లంకి సత్తయ్య, ఆర్యవైశ్య మండల అధ్యక్షులు కటకం నాగరాజు, రామకృష్ణపూర్ పట్టణాధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, సంఘం సభ్యులు, మహిళా సభ్యులు, పట్టణంలోని ఆర్యవైశ్యులందరూ పాల్గొన్నారు. ఆర్యవైశ్యుల ఇలవెల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్యవైశ్యులందరూ కూడా ఈరోజు జయంతి ఉత్సవాలను చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. సో మా ఆర్యవైశ్యులు అంటే మా కొమటి కులం యొక్క ఇలవేల్పు అంటే కులదేవత
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఈరోజు పుట్టిన సందర్భంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వాసవి కన్యక పరమేశ్వరి యొక్క జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. రామకృష్ణాపూర్లోని సూపర్ బజార్లో గత 30 సంవత్సరాల క్రితం మా ఆర్యవైశ్యులకు కేటాయించిన సింగరేణి వాళ్ళు మాకు కేటాయించిన స్థలంలో మేమందరం కూడా ఈరోజు ఉదయం 9:30కు వాసవి కన్యక పరమేశ్వరి యొక్క విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేయడము మరియు ఇప్పుడు ఊరేగింపు చేయడం జరుగుతుంది. త్వరలోనే మేము అక్కడ ఆర్యవైశ్యులందరం కలిసి కూడా వాసవి కన్యక పరమేశ్వరి యొక్క గుడిని కూడా కట్టాలనుకుంటున్నాం. దీనికి స్థానికంగా ఉన్న నాయకులు, ప్రజలు అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి. బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తీకి చెందిన బొల్లి ఓదేలు ఆదివారం విద్యుత్ షాక్తో మరణించారు. బెల్లంపల్లి బస్తీలోని ఓ ఇంట్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా విద్యుత్ పునరుద్ధరణ కోసం ఓదేలు సింగరేణి విద్యుత్ స్తంభం ఎక్కడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. దీంతో షాక్ తగిలి ఆయన అక్కడికక్కడే మరణించాడు. గమనించిన బస్తీవాసులు వెంటనే మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఓదేలు మృతి చెందారు. మృతుడికి భార్య, ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. మందమరి యాపల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కురుమ రాధమ్మ 60 సంవత్సరాల వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలకు చెందిన కురుమ రాధమ్మ అల్లుడి దశదిన కర్మ కోసం శనివారం మందమరికి వచ్చింది. స్థానిక ఇల్లందు క్లబ్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నేటి సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమర్మియా సొసైటీ సభ్యులకు ఊరట, 40 ఏళ్ల పోరాటానికి హైకోర్టు అనుకూల తీర్పు, సంబరాల్లో సొసైటీ సభ్యులు. మైత్రి యోగ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, పెద్ద ఎత్తున పాల్గొన్న రక్తదాతలు. సింగరేణి కార్మిక కాలనీలో అంతర్గత బీటీ రోడ్ల నిర్మాణంలో యాజమాన్యం నిర్లక్ష్యం, కార్మికులపై అధికారుల వేధింపులు మానుకోవాలంటూ ఏఐటీసీ డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిటీ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్, మీతోనే మీ వెంటనే.